ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ తన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. తలలో పేను ప్రాణాంతకమా? నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ గురవాల్సిందేనా? పేను నివారణకు మందులే లేవా? అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినా దీనిని సామాజిక సమస్యగా చూడాల్సిందేనా? ఇలాంటి ప్రశ్నలు తలెత్తడానికి కారణం తాజాగా ఒక 12 ఏళ్ల చిన్నారి పేను గాయానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? ఆ బాలిక మరణానికి అసలు కారణం ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. ఒడిశా రాష్ట్రంలోని పూరి జిల్లా చంపఘడ్ సాహి అనే చిన్న ఊరది. లక్ష్మీప్రియ సాహు అనే 12 ఏళ్ల బాలిక జీవితం ప్రారంభంలోనే ముగిసింది. దీనికి కారణం పేను కొరకడమని రుజువైంది. 6వ తరగతి చదువుతున్న ఈ అమ్మాయి తలలో పేలు పడ్డాయి. దానిని గుర్తించిన పేరెంట్స్ అనేక నూనెలు రాశారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. క్రమంగా తలలో ఇన్ఫెక్షన్ మొదలైంది. దురదలు మొదలయ్యాయి. చిన్నగా పుండ్లు ఏర్పడ్డాయి. దీంతో ఆమె తల నుంచి దుర్వాసన రావడం ప్రారంభమైంది. 6వ తరగతి చదువుతున్న ఆ బాలిక చదువుల్లో బాగా రాణించేది. పేను ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే దుర్వాసన కారణంగా స్కూల్కు దూరమైంది. స్నేహితులతో ఆడుకోవడం, చదువుపై ఆసక్తి చూపడం, ఇలా క్రమంగా అన్నీ తగ్గాయి. ఇలా చిన్న చిన్న ఆనందాలను దూరం చేసింది పేను ఇన్ఫెక్షన్. మొదట్లో అది సాధారణ సమస్యగానే అనిపించి ఇంటి చిట్కాలు ప్రయత్నించారు. ప్రత్యేకమైన దువ్వెనతో తలదువ్వారు, కానీ పేనుల ముట్టడి తగ్గలేదు. రోజు రోజుకు అది మరింత పెరిగింది. తన పేను సమస్య కారణంగా సిగ్గుతో, అసౌకర్యంతో లక్ష్మీప్రియ బయటకు వెళ్ళాలంటేనే నామోషిగా ఫీల్ అయ్యేది. ఎప్పుడు తన తలను కండువాతో కప్పుకునేది. ఇక ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపేది. ఈ సమయంలో బాలిక తల్లి సత్యభామ పరిస్థితి తీవ్రతను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయింది. ఒకానొక దశలో దురద కారణంగా తలకు గుండు చేసుకోమని బాలికకు సూచించింది, కానీ అందుకు ఆ చిన్నారి నిరాకరించింది. కాలక్రమేణా పరిస్థితి మరింత విషమించింది. తలపై నిరంతరం దురద వల్ల గాయాలు ఏర్పడ్డాయి. ఆ గాయాలు తీవ్రమైన ఇన్ఫెక్షన్కు దారితీశాయి. తలలోని ఇన్ఫెక్షన్ శరీరమంతా విస్తరించింది. ఆకస్మికంగా రక్తపు వాంతులు చేసుకోవాల్సి వచ్చింది. భయంతో కుటుంబ సభ్యులు వెంటనే పూరి జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న లక్ష్మీప్రియకు చికిత్స అందించినప్పటికీ ఆమెను కాపాడలేకపోయారు. ఈ ఘటనపై పూరి జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ విచారణకు ఆదేశించారు. ప్రాథమిక వైద్య అంచనాల ప్రకారం 2 అంశాలను పరిశీలించారు. సెప్టిసీమియా విజృంభించింది. తలపై గాయాల ద్వారా బ్యాక్టీరియా రక్తంలోకి చేరి ప్రాణాంతక ఇన్ఫెక్షన్కు దారితీసింది. ఇది మొదటి కారణమైతే ఔషధ దుష్ప్రభావాల కారణంగా కూడా ప్రాణాలను కోల్పోయి ఉండొచ్చంటూ రెండో కారణంగా భావిస్తున్నారు. ఇక ఈ చికిత్సలో వాడిన ఏదైనా మందు ప్రతికూల ప్రభావం చూపి ఉండవచ్చంటూ డాక్టర్లు కూడా భావిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితమైన కారణం వెల్లడవుతుంది. పేను సాధారణంగా ప్రాణాంతకం కాదు, కానీ దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన రక్తహీనత, చర్మ ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధుల వంటి సమస్యలు తలెత్తవచ్చు. 100 పేలు ఎక్కువసేపు రక్తం పీల్చుకుంటే రక్తంలో ఐరన్ లోపం వల్ల తీవ్రమైన అనీమియా రావచ్చు. తీవ్రమైన దురద వల్ల తలలో పుండ్లు ఏర్పడి బ్యాక్టీరియా శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అందుకే పేను సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి మెరుగైన చికిత్స తీసుకోవాలని చెప్తున్నారు డాక్టర్లు. అయితే లక్ష్మీప్రియ మృతి సమాజాన్ని కుదిపేసింది. చిన్న ఆరోగ్య సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకూడదనే గుణపాఠాన్ని ఈ విషాదం ద్వారా నేర్పింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య అవగాహన, పరిశుభ్రత, క్రమం తప్పని మెడికల్ టెస్టులు చేయించుకోవడం ఎంత ముఖ్యమో ఇది గుర్తు చేస్తోంది.